హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పావనీస్ కిచెన్. ఈరోజు ఒక స్పైసీ రెసిపీ తెలుసుకుందామా? అదేంటంటే ఒకసారి చూద్దాం రండి. చికెన్ పచ్చడి. చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే 1 కేజీ బోన్‌లెస్ చికెన్. 1 కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. అదేవిధంగా దీనికి ఇంకా ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం రండి. ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్స్, మెంతులు ఒక 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, తర్వాత ఆవాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు ఒక టేబుల్ స్పూన్, ఇలాచీ ఒక టేబుల్ స్పూన్, తర్వాత మంచి నిమ్మకాయ రసం. పచ్చళ్ళలోకి నిమ్మకాయ రసం అనేది చాలా టేస్ట్‌కి అదే అన్నట్టు మూల కారణం. ఇంకొకటి ఏంటంటే మంచి ఎల్లిపాయలు, చక్కటి ఫ్రెష్ ఇప్పుడే తీసిన అల్లం, వీటిని చక్కగా పేస్ట్ చేసుకొని మనము దీంట్లో చట్నీలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ అల్లము. అదేవిధంగా ఈ చట్నీకి మనం ముఖ్యంగా 3 మ్యాంగోస్ కారం వాడాలి. మన ఇంట్లో కారం వాడితే చట్నీ చాలా నల్లగా వస్తుంది. 3 మ్యాంగోస్ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తింటుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనికి అన్ని నూనెలు పనికి రావండి. చికెన్ చట్నీకి ఓన్లీ నువ్వుల నూనె, పప్పుల నూనె అంటారు కదా, నువ్వుల నూనె ఇది నేను వాడతా. ఇది వాడటం వల్ల చట్నీ చాలా తాజాగా ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా మన్నికగా ఉంటుంది. లేకపోతే అదేమంటారు, పల్లీల నూనె కూడా వాడితే సరిపోతుంది. అదే కాకుండా సాల్ట్, తగినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు, ఇవి చికెన్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు చికెన్ని వాష్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ని మనం ఫ్రెష్గా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత దీంట్లోకి మనం అది ఏమంటారు, పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, అదేవిధంగా దీనికి సరిపోను సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ నీరంతా మంచిగా బాయిల్ అయ్యేటట్టుగా మనము వేరే బౌల్లోకి తీసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని కాస్త పసుపు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని మంచి మ్యారినేట్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని నీరంతా వెళ్ళి చక్కగా బాయిల్ అయ్యేటట్టుగా మనం కుక్ చేసుకోవాలి. ఎంత ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే దీంట్లో నీరంతా గుంజేస్తుంది. ఆ తర్వాత ఆ చికెన్ని తీసుకొచ్చి మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాతనే చికెన్ చట్నీ రెడీ అవుతున్నట్టే, హాఫ్ ఆఫ్ ది చికెన్ చట్నీ రెడీ అయినట్టే. చాలా బాగుంటుందండి ఈ చికెన్ చట్నీ. ఎప్పుడైనా పిల్లలు మనము ఏమంటారు, కూరగాయలు అన్నీ బోర్ కొట్టినప్పుడు మంచిగా వేడి వేడి అన్నంలోకి స్పైసీగా కొంచెం చికెన్ చట్నీ వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వీక్లో వన్స్ అట్లా చేసుకోవాలి. తర్వాత అంతేకాకుండా పప్పులోకి కూడా, ముద్దపప్పులోకి కూడా పక్కన మామిడికాయ చట్నీ ఎంత బాగుంటుందో చికెన్ చట్నీ కూడా అంతే బాగుంటుంది. సో మంచి వేడి వేడి అన్నము, నెయ్యి, చికెన్ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా చికెన్ అంతా వేరొక బౌల్లోకి తీసుకొని, ఇది దీంట్లో ఆయిల్ మిక్స్ అయింది కాబట్టి మంచి కుక్ అవుతుంది. సపరేట్గా దీంట్లో ఇంకా నీళ్లు పోయొద్దండి. దాంట్లో నీళ్ళే ఊరి అదే మంచిగా నీళ్లు ఎవాపరేట్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ చికెన్ చట్నీకి వేయవలసిన మసాలాను ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా. కొన్ని మెంతులు, కాస్త దీంట్లో ఒక పచ్చిదనం ఉంటుంది, అలాగే వేయించకుండా వేస్తేనేమో చట్నీ చెడిపోతుంది. కాస్త వేయించి దాంట్లో ఉన్న నీరు అంతా కాస్త ఏమంటారు, ఎవాపరేట్ అయిపోవాలి దీంట్లో ఉన్న వాటర్ లెవెల్స్. అప్పుడు ఆ పొడి దాంట్లో వేస్తే పచ్చడి ఎక్కువ రోజులు మగ్గుతుంది. ఇలాచి, లవంగాలు, అదేవిధంగా
ఆవాలు, జీలకర్ర. ఇవి కాస్త బ్రౌన్గా రోస్ట్ కాగానే వీటిలోకి 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మిక్సీలో మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఈ మన దీంట్లో మసాలాకు రెడీ అయినట్టే, చికెన్ మసాలా అన్నట్టు ఇది. ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసినండి నేను. చక్కగా వీటిని రోస్ట్ చేసుకొని వీటిని మంచిగా పౌడర్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని చాలా బాగా కడుక్కొని చక్కని బట్టతో తుడవాలి. అదంతా తడంతా వెళ్ళే వరకు, పచ్చి ఉండొద్దు, పచ్చి లేకుండా ఇదంతా తుడవాలా. తుడిచి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనము చట్నీలోకి వేసుకోవటానికి రెడీ చేసుకుందాం. అది చికెన్ కుక్ అవుతూ ఉంది, ఒకసారి చూద్దాం రండి. చికెన్ ఇదంతా బాయిల్ అయ్యే వరకు దీన్ని ఇట్లా కుక్ చేసుకోవాలా. ఇది కుక్ అయ్యేలోపు మనము ఇక్కడ వేయించి పెట్టుకున్న ఈ మసాలాను గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకుందాము దీంట్లో వేసుకునేటందుకు. తర్వాత ఇక్కడ ఉన్న ఈ అల్లం వెల్లుల్లిని కూడా శుభ్రంగా కడిగి మంచి బట్టతో తుడుచుకొని తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. ఆ లోపు మనము ఈ నిమ్మకాయలను కూడా ఒకసారి చూడండి, మంచి నిమ్మకాయల రసం బాగా వచ్చే నిమ్మకాయలను తీసుకొని ఒక 5 చక్కగా రసం తీసి దాన్ని రెడీ చేసి పెట్టుకుందాం. అది కుక్ అయ్యేలోపు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. అల్లంని ఇట్లా చిన్న ముక్కలు చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి మంచిగా ఆరబెట్టుకున్నాక డ్రై అయినాకనే దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మంచి బాయిల్ అవుతుంది. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు చికెన్ కుక్ అయినట్టే. ఇలా కుక్ అయిన బాయిల్ అయిన చికెన్ని చక్కగా బాయిల్ అయింది. దీంట్లో ఉన్న వాటర్ చూడండి ఎలా వచ్చిందో. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మూత తీసేసి దీన్ని ఇలాగే పెట్టేస్తే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఆ తర్వాత దీన్ని ఫ్రై చేసుకుందాం. నిమ్మకాయలు కూడా మంచి శుభ్రంగా కడిగి చక్కగా తడి లేకుండా తుడిచేసి ఈ విధంగా నిమ్మకాయలని కట్ చేసి రసం తీసుకోవాలి. మనకు అక్కడ చికెన్ మంచి బాయిల్ అయింది, దాంట్లో అంతా వాటర్ ఊరింది. ఆ వాటర్ అంతా ఎగిరే వరకు, అంటే ఎవాపరేట్ అయ్యే వరకు దాన్ని ఆ విధంగా హై ఫ్లేమ్ మీద పెట్టిన కాసేపట్లో వాటర్ అంతా ఎగిరిపోతుంది. ఇంకా ఈ ప్రాసెస్కి మనం నిమ్మకాయ రసం రెడీ చేసుకుందాం. దాంట్లో ప్రాసెస్ అంతా అయిపోయాక చల్లారినాక ఈ నిమ్మకాయ రసాన్ని ఫస్టే తీసి పెట్టుకుంటున్నా. ఆ తర్వాత నేను రసాన్ని వేసుకుంటా. నిమ్మకాయల్ని మంచి చాలా బాగా రసం వస్తుంది. చికెన్ మంచి కుక్ అయిందండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం దీన్ని తీసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి.
పీసెస్ని అన్నిటినీ ఈ విధంగా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఆ తర్వాత దీంట్లోకి నేను పేస్ట్ చేసుకున్న అల్లాన్ని వేసుకొని పచ్చి వాసన వెళ్ళే వరకు అల్లాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు అల్లం కూడా వేస్తున్నా. ఆ తర్వాత దీన్ని దించేసినాకనే ఉప్పు, కారము, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో, మసాలా కూడా దీంట్లో తర్వాత దించేసినాక వేస్తాను. ఇప్పుడైతే అల్లం మాత్రం దీంట్లో వేస్తున్నా. మంచిగా అల్లం వేసిన దీంట్లోనే సిమ్లో పెడతా, మళ్ళీ మాడిపోతుంది అల్లం కూడా. అట్లా మాడనియవద్దు. కాస్త పచ్చి వాసన పోయే వరకు అల్లాన్ని మంచి ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఫ్రై చేస్తే ఏమవుతుందంటే అల్లంతో పాటు ఇంకొంచెం చికెన్ కూడా డీప్ ఫ్రై అవుతుంది. మరీ మొత్తము అయ్యే వరకు కాకుండా ఇంకా అయిపోతుంది అనగా 5 మినిట్స్లో అల్లాన్ని వేసేస్తే అల్లంతో పాటు చికెన్ కూడా, ముక్కలు కూడా మంచిగా డీప్ ఫ్రై అవుతాయి. పచ్చడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాక, డీప్ ఫ్రై అయిపోయినాక ఇందాకే మనము చికెన్ మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలాను దీంట్లోకి వేసుకోవాలి. చక్కగా కలపాలి. ఆ తర్వాత వేడివేడి ఇప్పుడే దించాను పొయ్యి మీద నుంచి. దీనికి కావలసినంత సాల్ట్ కూడా కొంచెం పసుపు వేసుకోండి. దీనికి కావలసినంత సాల్ట్ కూడా. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. అదేవిధంగా 3 మ్యాంగోస్ కారం. స్పైసీగా తినేవాళ్ళు, నేనైతే మంచిగా వేస్తున్నా. పచ్చడి అంటేనే స్పైసీగా ఉండాలి. ఇది మంచిగా కలుపుకోవాలి. ఇదంతా చల్లారినాకనే నిమ్మకాయ రసం మనం పిండుకున్న నేను 5 నిమ్మకాయలు మాత్రం 3 మ్యాంగోస్ కారం వేస్తే చూడండి ఎంత చక్కగా ఉంటుందో. వేరే ఏది వేసినా కూడా కొంచెం పచ్చళ్ళల్లో నేను ఎక్కువగా 3 మ్యాంగోస్ వాడతా. ఎందుకంటే అది ఎప్పుడు చూడు ఈరోజే చేసినట్టుగా ఉంటుంది. అంత చక్కగా కలరు రెడ్డిష్ కలర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడటానికి బాగుంటుంది, తింటుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాదాపు ఇది అయిపోయినట్టే. లాస్ట్ నిమ్మరసం వేసుకుంటే చాలు. మంచిగా చల్లారిన దాంట్లోకి చక్కగా నిమ్మరసం ఒక 4-5 కాయలు పిండి ఆ రసం పోస్తున్నాను. నిమ్మరసం పోస్తే ఇంకా దీని టేస్ట్ ఇంకా చాలా ఎక్కువ పోతుంది. చాలా బాగుంటుంది. రసంతో టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ కాలం మన్నిగ్గా ఉంటుంది, చక్కటి పులుపును కూడా ఇస్తుంది. నేను ఇలాంటి మంచి జాడీలోకి మనము చికెన్ పచ్చడిని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పింగాణి బౌల్స్లో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే ఎక్కువ రోజులు మంచిగా ఉంటుంది. వేరే ప్లాస్టిక్ వాటిలో, వేరే కంటైనర్స్లో పెట్టుకుంటే హెల్త్కి అంత మంచిది కాదండి. అందుకే జాడీలను చాలా పచ్చళ్ళ కొరకు, స్పెషల్గా పచ్చళ్ళ కొరకే వాడతారు. ఎందుకంటే ఎన్నో రోజులు మంచిగా ఉంటుంది. తర్వాత జాడీలో ఎలాంటి కెమికల్ రియాక్షన్స్ అనేటివి ఉండవు. జాడీ సేఫ్ సైడ్. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చక్కగా ఈ జాడీలోకి చట్నీ రెడీ. అదేవిధంగా నేను వేడివేడిగా దీని కొరకు మాత్రమే
రైస్ 1 గ్లాస్ కుక్ చేసుకున్నా. సో దీన్ని వేసుకొని చూస్తా. నిజంగా నాకు మాటలు రావట్లేవు. ఎంత బాగుందో, కరెక్ట్గా చికెన్ కూడా ఎంత ఉడకాలో అంతే ఉడికింది. కరెక్ట్గా ఉప్పు, కారం, మసాలాలు చక్కగా పట్టింది. 2 డేస్ తర్వాత అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1 డే ఊరినాక చాలా బాగుంటుంది. సో ఈజీ రెసిపీ, చాలా తక్కువ టైంలో 1 మంత్ 2 మంత్స్ కూడా మన్నిగ్గా ఉండే ఈ చికెన్ చట్నీని మీరందరూ కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.